తర్వాత వచనం చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సమ్ముఖంలో కూడిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ప్రభువుని గట్టిగా స్తోత్రాలు ఆరోపిద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. మొదటగా మీ అందరికీ ప్రేమ వందనాలు. మీ పక్క వాళ్ళకి కూడా చెప్పండి, వందనాలు చెప్పండి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప కృప, దేవుని సన్నిధిలో మరి ఒక వ్యక్తి వచ్చి కొంతసేపు గడపడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే మనం చాలా చోట్ల మన సమయాన్ని గడుపుతూ ఉంటాం. మన బెడ్రూమ్లో కావచ్చు, మన హాల్లో కావచ్చు, ఆట స్థలాల్లో కావచ్చు, పాఠశాలల్లో కావచ్చు, సినిమా థియేటర్లో కావచ్చు, క్లబ్బుల్లో పబ్బుల్లో కావచ్చు, మనుషులు చాలా చోట్ల చాలా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఆ సమయం గడిపినప్పుడు వారికి వచ్చే అంతిమ ప్రయోజనం ఎప్పుడు కూడా శూన్యంగా ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో గడపడం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఇది ఎక్కడ ఏ చోటుకు వెళ్ళినా దొరకని ఒక అద్భుతమైన అనుభవం మనకు ఎక్కడ కలుగుతుందంటే దేవుని సన్నిధిలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఒక సినిమా థియేటర్కి వెళ్తే 3 గంటలే, లేదా ఒక పబ్కి కానీ లేదా ఒక బార్కి కానీ వెళ్తే అక్కడ తాగినంతసేపే, లేదా ఒక సిగరెట్ తాగితే ఒక 3 నిమిషాలే. ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఆనందం అనేది పరిమిత సమయం వరకే ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో గడిపిన ఆనందం, ప్రభు సన్నిధిలో గడిపిన సంతోషం మనకి ప్రభు సన్నిధిలో గడిపినంతసేపు, తర్వాత ఈ ప్రభు సన్నిధిని విడిచిన తర్వాత మళ్ళీ ప్రభు సన్నిధికి వచ్చేంత వరకు ఈ ప్రభు సన్నిధిలో గడిపిన ఆ అనుభవం అనేది, ఆనందం అనేది మనతో పాటు చిరస్థాయిగా ముందుకు వస్తూ ఉంటుంది. ఇది ఎంతో గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి చూడడానికి, దేవుణ్ణి కనుగొనడానికి, దేవుణ్ణి సన్నిధికి వెళ్ళడానికి ఒకానొకప్పుడు మన దేవుడు ఎక్కడ ఉండేవాడంటే కొండల మీద ఉండేవాడు. మండుచున్న పొదలో దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే మోషేకి ప్రత్యక్షమయ్యాడు. ఒక కొండలో, సీనాయి పర్వతం అనే కొండలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కొండ అంటే ఈజీగా ట్రావెల్ చేసేచ్చా, ఈజీగా వెళ్ళిపోవచ్చా? ఒక కొండకి, ఒక శిఖరాగ్ర స్థాయికి వెళ్ళాలంటే, కొండ మీదకి వెళ్ళాలంటే అంత సులువుగా ప్రయాణం సాగుతుందా? చాలా కష్టం. కొండ మీద చేరుకోవడానికి శరీరంగా చాలా బలంగా ఉండాలి. ఆ కొండ ఎక్కేటప్పుడు చాలా ఆటుపోట్లు ఉంటాయి. ఒక్కోసారి కారు జారిందంటే మళ్ళీ కిందకు వచ్చేయడమే. అంత ప్రమాదకరమైన ప్రయాణం చేసి భక్తులు ఎవరు చేరుకునేవారంటే దేవుణ్ణి చేరుకునేవారు. మన హైందవ సహోదరులు కూడా చాలామంది దేవుణ్ణి సందర్శించడానికి ఎక్కడికి వెళ్తారంటే కొండ యొక్క శిఖర భాగానికి వెళ్తారు. తిరుపతి, అన్నవరం లేదా భద్రాచలం, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఎత్తైన ప్రదేశానికి ఏం చేయాలి, వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఆ దేవుడి యొక్క ఆ దర్శనం వాళ్ళకి కలుగుతుంది. పోనీ ఆ దర్శనం అన్న ఎంతసేపు అంటే ఇలా దండం పెట్టుకునే లోపే వాలంటీర్లు వచ్చి తోసేస్తారు. అంటే ఎంత ప్రయాణం కూడా ఒక 5 నిమిషాలు కూడా మనస్ఫూర్తిగా గడపలేని ఒక పరిస్థితి అక్కడ ఉంటూ ఉంటుంది. కానీ మనకైతే దేవుని సన్నిధి ఉచితంగా దొరుకుతుంది. మనం కొండలు ఎక్కట్లేదు, గుట్టలు ఎక్కట్లేదు, మెట్లు ఎక్కట్లేదు. చక్కగా దేవుని సన్నిధికి వచ్చి ఒక 3 గంటల పాటు ఆయన పాటలు పాడుతూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయన మాటలు వింటూ మన కుటుంబాలకి, మన పిల్లలకి, మన తరతరాలకి ఆశీర్వాదంగా ఉండే విధంగా మన ఇంటికి ఇలువేల్పుగా మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత అద్భుతమైన దేవుడు. అయితే ఈ దేవుని గురించిన విషయాలు ఎన్ని చెప్పినా అవి తక్కువే అవుతుంది. ముఖ్యంగా మన దేవుడు చేసిన అద్భుతాలను గురించి, మన దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాల గురించి, మన దేవుడు చేసిన శోషకార్యాల గురించి చెప్పడానికి సంవత్సరాలు చాలవు. మన దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం.
మన దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేయగల దేవుడు. ఆయన అద్భుతాలకి, ఆయన సూచక కార్యాలకి, ఆయన చేసే మేళ్ళకి ఏమాత్రం పరిమితి లేదు, పరిధి లేదు. ఒక పరిమితి లేని, పరిధి లేని ఒక శక్తివంతమైన దేవుణ్ణి మనం అందరం ఆరాధిస్తున్నాం. అంటే ఈ దేవుణ్ణి ఏం చేసామంటే మనం ఎన్నుకున్నాం. ఈ దేవుడు మన దేవుడుగా ఉండేలా మనం ఏం చేసాం? ఎన్నుకున్నాం. మన ఎన్నిక అనేది సరైన విధంగా ఉంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే వివాహం సమయంలో ఒక తప్పుడు మనిషిని ఎన్నుకుంటారు, లేదా ఒక తప్పుడు వ్యక్తిని ఎన్నుకుంటారు, తొందరపడి నిర్ణయం తీసుకుంటారు. ఆ తొందరపాటులో తీసుకున్న నిర్ణయం జీవితాంతం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంచుకున్న ఎంపిక. చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బాధపడుతూ ఉంటారు. నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది, కానీ మా ఇంటిలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా సహకరించక ఇంటర్ తర్వాత నేను ఏం చేశానంటే ఎంసెట్ వైపు వెళ్లకుండా డిగ్రీ వైపు వచ్చేసాను. నాకు డాక్టర్ అవ్వకుండానే నా జీవితం అయిపోతుంది. నేను సరిగ్గా నా జీవితాన్ని, నా కోర్సుని నేను సరిగ్గా ఎంపిక చేసుకోలేదు. చాలామందికి మ్యాథ్స్ రాదు, లెక్కలు రావు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బలవంతంగా ఎంపీసీ తీసేసుకోమంటారు. ఏం చేపిద్దామని అంటే ఇంజనీరింగ్ చేపిద్దామని. బలవంతంగా ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అయిపోయిన తర్వాత, ఇంటర్ జాయిన్ అయిపోయిన తర్వాత వాడికి మ్యాథ్స్ అర్థం కాక, ఇంజనీరింగ్లో సరిగ్గా పాస్ అవ్వక, సబ్జెక్ట్ రాక, ఉద్యోగం రాక వాడి జీవితం అనేది అలా ఉండిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రులు వాడిని ఏం చేశారంటే ఒక తప్పుడు ఎంపిక చేసుకునే విధంగా వాడిని ప్రోత్సహించారు. ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రతిసారి మనం మంచి వస్తువు కోసం ఎంపిక చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక బజార్కి వెళ్ళాం అనుకోండి, సూపర్ బజార్లకి మీరు వెళ్ళినప్పుడు సోపులన్నీ ఒక కాలంలో ఉంటాయి, షాంపూలన్నీ ఒక కాలంలో ఉంటాయి, షుగర్ ప్యాకెట్లు రకరకాల కంపెనీలకు సంబంధించినవన్నీ ఒక ప్యాకెట్లో ఉంటాయి, కూల్ డ్రింక్స్ సంబంధించినవన్నీ వరుసగా సర్ది ఉంటాయి, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనకు సర్ది ఉంటాయి. ఈ సూపర్ బజార్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సిన దాన్ని ఎంచుకుంటారు. ఆ సూపర్ బజార్లో ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది, సెకండ్ క్వాలిటీ ఉంటుంది, థర్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది. మోసపోయే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో క్వాలిటీ తీసేసుకొని వచ్చేస్తారు ఇంటికి. ఏదో ప్యాకెట్ ఏదో ఒకటి వాడేద్దాం కదా అని ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయ్యయ్యో మోసపోయామే, నాసిరకం వస్తువుని తీసుకొచ్చేసాం. డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి షాప్ వాడు తీసుకెళ్ళి ఇవ్వడానికి వాడు ఒప్పుకోడు. మనం తెచ్చుకున్న వస్తువుని లేదా మనం ఎంచుకున్న వస్తువుని జీవితాంతం భరించాల్సిందే. అది ఉన్నంతకాలం మనం ఏం చేయాలి? దాన్ని భరించాలి. ఎందుకు? ఎంచుకుందే మనం కాబట్టి. మనం ఎంచుకున్న వస్తువుకి బాధ్యత కూడా మనమే వహించాలి. రేపు జరుగుతున్న ఎలక్షన్స్లో కూడా మీరు ఎంచుకున్న వ్యక్తి యొక్క బాధ్యత మీరే భరించాలి. రేపు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. చాలామంది కొత్త ఓటర్లు, కొత్త జాబితా, చాలామంది యవనస్తులు ఓటర్ జాబితాలోకి ఎక్కారు. ఈసారి అయితే గత 5 ఏళ్ల క్రితం ఓటింగ్ శాతం 60%గా నమోదైంది. ఈసారి ఎంతవరకు నమోదవుతుందో నాకు తెలీదు. ప్రభుత్వ ఉద్యోగులైతే ఇంచుమించు 90% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 100% మంది ఉద్యోగులు ఉంటే అందులో 90% మంది, లాస్ట్ టైం అయితే 80% ఎంతో పోలయ్యారు, ఈసారి అయితే 90% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు రేపు జరగబోతున్న ఎలక్షన్స్ కోసం ప్రార్థించి ఒక మంచి నాయకుడు, జనులను ప్రేమించే నాయకుడు, సమస్యలను తీర్చే నాయకుడు, ఉపాధిని కల్పించే నాయకుడు, మరి ముఖ్యంగా క్రైస్తవ్యానికి అనుకూలంగా ఉండే నాయకుడిని ఎంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనం ఎంచుకున్న దానికి మనమే బాధ్యత వహించాలి. అంగీకరించిన వారు స్తోత్రం చెప్పండి. అందరూ అంగీకరిస్తారా? మనం ఎవరినైతే ఎంచుకొని గద్దె మీద కూర్చోబెట్టామో వాళ్ళు మంచి చేసినా మనం భరించాలి, చెడు చేసినా మనమే భరించాలి. కాబట్టి
మన చేతిలో అంబేద్కర్ గారు ఒక గొప్ప ఆయుధాన్ని పెట్టారు, ఓటు అనే ఆయుధాన్ని పెట్టారు. ఆ ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోండి. మరి ముఖ్యంగా మన స్టేట్ ఎలక్షన్స్ కోసం నేను మాట్లాడిన కానీ సెంటర్ ఎలక్షన్స్, కేంద్ర ప్రభుత్వం ఎప్పటిదాకా మన గత 10 సంవత్సరాల్లో మనల్ని పరిపాలించిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అంటే నేను పార్టీలకి సంబంధించిన వ్యక్తిని కాదు, పార్టీలకు అతీతంగానే ఉంటుంది నా ఆలోచన. కానీ 5 ఏళ్లలో జరిగిన పర్యవసానాలను బట్టి నేను చెప్తున్నాను. మణిపూర్ సంఘటన, చాలామంది క్రైస్తవుల్ని నడివీధిలో నగ్నంగా ఊరేగించారు, క్రైస్తవ్యాన్ని ఎంతగానో హింసించారు, క్రైస్తవ్యాన్ని ఎంతగానో బాధలకు గురి చేశారు. రకరకాల చోట్ల మతానికి సంబంధించిన ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. మన దేశం లౌకిక దేశం. మన నినాదం ఒకటే, నీ మతాన్ని ఆరాధించు, పరమతాన్ని గౌరవించు. మన మతాన్ని మనం ఆరాధించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఏ మతానికి మనం సపోర్ట్ చేయకూడదు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఒక మతానికి కొమ్ము కాస్తూ, ఒక మతం పట్ల పక్షపాతాన్ని వహిస్తూ, మిగిలిన మైనారిటీ సహోదరులు ముస్లిం కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, జైనిస్టులు కావచ్చు, ఇలా చాలామంది ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. కనుక మీరు ఓటు వేసేటప్పుడు ఈ విషయాలన్నీ ఆలోచించి జాగ్రత్తగా క్రైస్తవ్యానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని కూడా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి మీరు ఓటేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మన ఒపీనియన్ తెలపడమే ఓటు. అదేంటండి, మన క్రైస్తవులు తిప్పుకొడితే 100 మంది ఉన్నారనుకోండి, మన దేశంలో 80 మంది హిందువులు ఉన్నారు, 10 మంది క్రైస్తవులు ఉన్నారు, 5 ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకో 5 నాస్తికులు లేదా ఇతర దేవుళ్ళని నమ్మేవాళ్ళు ఉన్నారు. 80 మంది మాట చెల్లుతుందా? మిగతా 20 మంది మాట చెల్లుతుందా? ఎవరి మాట చెల్లుతుంది? 80 మంది మాటే చెల్లుతుంది. మరి వాళ్ళే గెలుస్తారు కదండి, వాళ్ళే నెగ్గుతారు కదండి. ఎవరు నెగ్గినా నెగ్గకపోయినా మనం మన ఒపీనియన్ తెలపాలి, మనం ఎంచుకోవాలి. ఓటు అంటే ఏంటి? ఎవడు గెలుస్తాడో వాడికి వేయడం కాదు, ఉన్న క్యాండిడేట్స్లో ఎవరికి మనకు మంచి చేస్తారో వాడిని చూసి ఎంచుకోవాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, వాళ్ళకి నచ్చకపోయినా ఆ నియోజకవర్గంలో గెలిచే క్యాండిడేట్కి వెళ్ళి ఓటేసేయడమే. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది కాదు. నీకు ఇచ్చిన ఓటర్ జాబితాలో ఎవరు మంచోళ్ళు, ఎవరు నీ మాట ఆలకిస్తారు, ఎవరు నీకు మేలు చేస్తారు, రేపు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యా ఇది సమస్య అని చెప్తే నీకు మేలు చేసేవారిని ఖచ్చితంగా ఓటు వేసి ఎంచుకోండి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఓటు వేసినప్పుడు ఖచ్చితంగా మన దేశం ఏమవుతుందంటే అభివృద్ధిని సాధిస్తుందని నేను రూఢిగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మధ్యలో ఏం పెడేశారంటే కులం అని, మతం అని, ప్రాంతం అని రకరకాల ఫీలింగ్స్ అన్నీ మనలో చూపించేశారు. అందుకే ఇప్పుడు సరైన నాయకులు బయటికి రావడం లేదు. నాకు బాగా ఇష్టమైన మాట, మా తాతలు మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు, మా నాన్నలు కూడా మన దేశాన్ని అభివృద్ధి చెందుతుందని చెప్పారు, మేము కూడా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పాం. రేపు పొద్దున మన పిల్లలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తారు. ఎప్పుడు అధ్యక్ష మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది? మార్పు అనేది మనలో నుంచే రావాలి. ఎందుకంటే మన దేవుడు అన్నిటినీ మార్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు జన్మించగానే, ఆయన సువార్త వ్యాప్తికి రాగానే అనేకమైన పెను మార్పులను తీసుకొచ్చాడు. ఆయన శిష్యులుగా చేసిన అపోస్తులు కూడా అనేకమైన పెను మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రాడికల్ పీపుల్, మార్పును తీసుకొచ్చే జనులు. క్రైస్తవులు అంటే ఏదో సౌమ్యులు, నెమ్మదస్తులు, నిదానస్తులు మాత్రమే కాదు, అవసరమైతే మార్పుకు కూడా నడుం కొట్టుకొని ముందుకు వెళ్ళిపోయే సైనికులు వంటి వారు. దేవునికి స్తోత్రం. ఖచ్చితమైన మార్పు మన దేశ రాజకీయాల్లో రావాలని ఓటుతో పాటు ఏం చేయాలి? ప్రార్థన కూడా
చేయండి. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఈ చదవబడిన వాక్య భాగంలో మనకి యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక సుపరిచితమైన అద్భుతం. ఆ అద్భుతం ఏంటండి? 5 రొట్టెలను 2 చేపలను ఇంచుమించు 5,000 మంది పురుషులు, లెక్కలేనంతమంది స్త్రీలు మరియు పిల్లలు తిన్న ఒక అద్భుతమైన సంఘటన. అయ్యా, ఈ సంఘటనని రకరకాల కోణాల్లో ఇప్పుడు దాకా చాలా విషయాలు చెప్పేశారు. ఇంకా ఇందులో ఏదన్నా దాగి ఉందా, ఇంకా ఇందులో ఏదైనా ఉండిపోయిందంటే ఇందులో ఇంకా చాలా విషయాలు ఉండిపోయాయి. ఈరోజు మనం వాటిని ధ్యానం చేద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ వాక్య ధ్యానానికి? మీ చేతులు చూపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని ధ్యానించే ముందు ఈ వాక్యంలో ఉన్న అంశాలని, భౌగోళిక పరిస్థితులని, ఆ సంఘటన జరిగిన ఆ విధానాన్ని, మరి ముఖ్యంగా మనుషులకు సంబంధించిన భావోద్వేగాలను, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈరోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ముందుగా యేసుక్రీస్తు ప్రభు ఏ అద్భుతం చేసినా సరే ఆ అద్భుతాలను ఎప్పుడు చేశాడంటే లోటులో ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు దేవుడు. అంటే క్రైసిస్లో ఉన్నప్పుడు, క్రైసిస్ అంటే కొరత ఉన్నప్పుడు, లోటు ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు మన దేవుడు అద్భుతాలు చేశాడు. కానీ ఇక్కడ కొరత, లోటు ఇలాంటివి ఏమీ లేకపోయినా సరే తనకు తానే చేసిన అద్భుతం. ఈ అద్భుతాన్ని ధ్యానిస్తే ముందు అద్భుతాలన్నిటికంటే విభిన్నంగా ఉండే అద్భుతం యొక్క అద్భుతమే. అంటే పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడిగా ఉండిపోయిన ఒక అభాగ్యుడు, అలాంటి అభాగ్యుడికి స్వస్థత కల్పించడం అనేది ఒక అద్భుతం. పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడే, లేదా చచ్చిపోతున్న ఒక బిడ్డను రక్షించడం, లేదా దయ్యాలు పట్టిన వాడిని రక్షించడం. అంటే బాధలో ఉన్నవాడికి, లోటులో ఉన్నవాడికి, ఇబ్బందిలో ఉన్నవాడికి, కరువులో ఉన్నవాడికి దేవుడు అద్భుతాలు చేశాడు. కానీ ఇక్కడ లోటు, ఇబ్బంది, కరువు ఇలాంటివి ఏమీ లేకపోయినా సరే దేవుడు అద్భుతం చేసిన సంఘటన ఈ సంఘటన. అంటే అక్కడ చాలినంత లేకపోయినా సరే దేవుడు ఏం చేశాడంటే అద్భుతాన్ని చేశాడు. మరి ముఖ్యంగా జనుల కోసం ఎవరైతే ఆవేదన చెందుతున్నారో, జనుల కోసం ఎవరైతే దిగులు చెందుతున్నారో వాళ్ళందరికీ ఒక పాఠాన్ని నేర్పించడానికి ప్రభువు చేసిన అద్భుతంగా ఈ అద్భుతాన్ని మనం చూడవచ్చు. ఒకసారి మొదటి వచనాన్ని నుంచి ఒకసారి చదవండి జాగ్రత్తగా. అటు తర్వాత యేసు దేవునికి స్తోత్రం. బహుజనులు ఆయన వెంబడించిరి. చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన శిష్యులైన అపోస్తులకు నేర్పించిన ఒక గొప్ప పాఠం. లోటులో ఉన్నప్పుడు పని చేయడం ఎలా, కొరతలో ఉన్నప్పుడు విశ్వాసం ఉంచడం ఎలా, ఇబ్బందిలో ఉన్నప్పుడు క్రీస్తు మీద ఆధారపడడం ఎలా అనే పాఠాన్ని ఇక్కడ ప్రభువు నేర్పించాడు. ఈరోజు మన ప్రపంచంలో దగ్గరగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మన భారతదేశంలో ఇంచుమించు 132 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఫేస్బుక్లో అయితే ఇంచుమించు దగ్గరగా 500 అకౌంట్లు ఉన్నాయి. 500 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. అంటే ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మందికి ఫేస్బుక్ ఉంది. ఇంచుమించు 700 కోట్ల మంది ప్రజలకి మొబైల్స్ ఉన్నాయి, మాట్లాడడానికి ఫోన్లు ఉన్నాయి. ఇలా పెద్దదైన ఈ ప్రపంచం ఎలా అయిపోయిందంటే చిన్న ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని చేరుకోవడానికి కానీ, ఒక మనిషి ఇంకో ప్రాంతంలో ఉన్న మనిషిని మాట్లాడడానికి కానీ తనకి పట్టే సమయం ఎంత అంటే 1 సెకండ్ కాలం. ఒక చిన్న ఫోన్ చేసినా, ఒక చిన్న మెసేజ్ చేసినా, లేదా చిన్న కాంటాక్ట్ అవ్వడానికన్నా చాలా చిన్న సెకండ్ మాత్రమే, చాలా తక్కువ టైంలో మనుషులందరూ మాట్లాడుకునే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకుతున్న మానవులకు ఉంది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఫాలో అవుతున్నారు.
జనులు మనల్ని ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. ఆనాడు క్రీస్తుని వెంబడించడానికి అనేక మంది జన సమూహములు వచ్చాయి. ఇప్పుడు మనల్ని కూడా అనేక మంది వెంబడిస్తున్నారు. ఎందులో వెంబడిస్తున్నారండి? సోషల్ మీడియాలో ఫాలో అనే ఒక బటన్ ఉంటుంది. ఫాలో ఫాలో ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటే మనల్ని వెంబడించడానికి అనేక మంది, అంటే మనం ఏం చేస్తున్నాం, ఏ పోస్ట్ పెడుతున్నాం, లేదా ఎటువంటి పోస్ట్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం అన్న దాని మీద లోకమంతా ఎదురు చూస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మనం డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళి తింటున్నప్పుడు మన దగ్గర లేని, మన గురించి పట్టించుకోలేని, మన మీద ప్రేమ లేని వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం తప్ప మన కోసం వంట చేసి, మన కోసం వాటిని వండి, మన కోసం ప్రయాసపడిన ఆ వ్యక్తితో మాట్లాడడానికి మనం ఇష్టపడట్లేదు. ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాట? దేవునికి స్తోత్రం. చాలామంది సోషల్ మీడియాలో ఉన్న జనులతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, కానీ వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. ఫేస్బుక్ లిస్ట్లో 2000 మంది స్నేహితులు ఉంటున్నారు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో 500 మంది స్నేహితులు ఉంటున్నారు, కానీ వాడు ఎప్పుడూ కూడా తన గదిలో ఒంటరిగానే గడుపుతున్నాడు. ఫోన్లో చాలామంది జనులు తనను వెంబడిస్తున్నారు, కానీ తాను మాత్రం ఎప్పుడూ ఒక్కడే ఉంటున్నాడు. తర్వాత తన దగ్గర లేని వారి గురించి, తనకు అక్కరి రాని వారి గురించి, తను ఏమాత్రం పట్టించుకోని వారి గురించి తన సమయాన్నంతా కేటాయిస్తున్నాడు తప్ప తన గురించి ఆలోచించే వారి గురించి, తన గురించి పాటుపడే వారి గురించి, తనను ప్రేమించే వారి గురించి, తన కుటుంబం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి ఎంతో ప్రాముఖ్యతను, ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈరోజు ప్రభువు నేర్పే పాఠం ఏంటో తెలుసా? బహుజను సమూహములు నిన్ను వెంబడించినప్పుడు, బహుజను సమూహములు నిన్ను ఫాలో అవుతున్నప్పుడు, బహుజన సమూహములు నీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నీవు వారిని పట్టించుకోవడం కాదు, కానీ ప్రభువుని పట్టించుకుంటే వారికి ఏది చేసినా ఏది చేయకపోయినా అది ప్రభువు చూసుకుంటాడు. నీ వల్ల వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి నీకు అవకాశం ఉండదు, ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువు కాదు. అంటే చాలామంది ఈరోజు ఆందోళన చెందుతున్నారు. చాలామంది, నేను కిర్లంపూడిలో ఉన్నాను అనుకోండి, కిర్లంపూడిలో మాత్రమే ఉండగలను. కిర్లంపూడిలో ఉన్న నేను కాకినాడలో ఉండలేను, కాకినాడలో ఉన్న నేను సామలకోటలో ఉండలేను, సామలకోటలో ఉన్న నేను ఎక్కడో కోనసీమలో ఉండలేను. నేను ఒకే చోట ఉండగలను. కానీ నా దేవుడు అన్ని చోట్ల ఉండగలడు, అంతటా ఉండగలడు. అంతటా ఉండే దేవుడు, అన్ని చోట్ల ఉండే దేవుడు అన్ని కార్యాలను చేయగలడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనిషి ఏం చేస్తున్నాడంటే అన్ని చోట్ల లేకపోయినా అన్ని చోట్ల ఉన్న వ్యక్తుల కోసం ఎంతగానో ఆరాటపడిపోతూ ఉన్నాడు. తను ఒక మాట చెప్తే అనేక మంది బూతులు తిడుతున్నారు, ఒక మాట పోస్ట్ చేస్తే అనేక మంది రకరకాలుగా కామెంట్లు పెడతా ఉన్నారు. కొంతమంది హిందీలో పెడుతున్నారు, కొంతమంది తమిళ్లో పెడుతున్నారు, కొంతమంది తెలుగులో పెడుతున్నారు, కొంతమంది ఎమోజీలు పెడుతున్నారు. రకరకాలుగా జనులందరూ స్పందిస్తున్నారు. ఆ స్పందనకు నువ్వు బదులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలామందిలో మరొకడు ఉంటాడు, మరొక వ్యక్తి ఉంటారు. చనిపోయిన వ్యక్తి, బాప్తిసం తర్వాత లేపబడిన వ్యక్తి. ఈరోజు ప్రసంగాంశం ఎవరి కోసం అంటే మనలో దాగి ఉన్న ఆ మరొక వ్యక్తిని ఎలా సాధుపరుచుకోలేని విషయాన్ని ఈరోజు మనం ధ్యానిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రస్తుతం ఉన్న లోకం, ప్రస్తుతం ఉన్న సమాజం దేని కొరకు వెంపర్లాడుతుందంటే నిజానికి కాక అబద్ధానికి ఎక్కువ అవకాశం ఇస్తున్న సమాజం నేటి సమాజం. నిజాన్ని వెంబడించే వారి కంటే అబద్ధాన్ని మోసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నిజాన్ని మాట్లాడే వాళ్ళకంటే అబద్ధాన్ని మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నిజాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకంటే అబద్ధాన్ని ప్రాచుర్యంలోకి తీసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పలానా హీరో ఇలా ఒక పేద విద్యార్థికి సహాయం చేసాడనే న్యూస్ కంటే పలానా హీరో పలానా హీరోయిన్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే న్యూస్నే 100 రెట్లు వ్యాప్తి చేస్తారు. అవునా కాదండి? ఒక మంచి వెళ్ళే స్పీడ్ కంటే చెడు వెళ్ళే వేగం చాలా ఎక్కువగా ఉంది.
చాలామంది కూడా స్ట్రెస్ అయిపోతున్నారు, ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు, బాధకు గురవుతున్నారు. దేనికంటే ఇదిగో నేను ఈరోజు ఒక పోస్ట్ పెట్టాను, నాకు ఎవరూ లైక్ చేయలేదు, ఇలా ఒక పోస్ట్ పెట్టాను, నన్ను ఎవరు ఫాలో అవ్వలేదు, ఇలా ఒక పోస్ట్ పెట్టాను, నన్ను ఎవరు వెంబడించలేదు, ఇలా ఒక కాల్ మాట్లాడాను, నాకు సరిగ్గా బదులు రాలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా కేవలం సెల్ ఫోన్లో ఉన్నవారిని మాత్రమే పట్టించుకుంటూ తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభు చెప్పే సమాధానం, ఈరోజు మీరు జన సమూహం కోసం బాధపడద్దు, జన సమూహం కోసం ఇబ్బంది పడద్దు, జన సమూహం కోసం ఆలోచించొద్దు. యేసు తానే తనకి ఏం చేస్తున్నాడో తెలిసి ఎరిగి ఉండి ఫిలిప్పుని అడిగాడట. ఏమని అడిగాడు? వీళ్ళందరికీ ఏం పెడదాం అంటే తనకు తెలుసు తానే పోషిస్తాడని, తానే అద్భుతం చేస్తాడని, తానే సూచకకార్యం చేస్తాడని, తానే ఆ జన సమూహాన్ని అంతటినీ తన వద్దకు తీసుకొచ్చిన జన సమూహాన్ని, తన వెంబడిస్తున్న జన సమూహాన్ని, తన వద్దకు ఎండవేళలో వచ్చి ఎంతగానో విశ్వాసంతో నిలబడిన జన సమూహాన్ని పోషించే వ్యక్తి తానే అని తెలిసి ఉండి ఎరిగి ఆ జన సమూహం కోసం మీరు ఆలోచించవద్దు, ఆందోళన చెందవద్దు. ఈరోజు ఈ సంఘటనలో సప్లై డిమాండ్ అనే లెక్క అంతా మారిపోయింది. డిమాండ్ ఎంత ఉంది? 5,000కు పైబడి ఉంది. సప్లై ఎంత ఉంది? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. 5,000 మందికి సప్లై చేయడానికి ఎంత ఉన్నాయట? 5,000 మంది పురుషులే ఉన్నారు. సప్లై చేయడానికి ఎంత ఉంది? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. అంత డిమాండ్. చాలామంది ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళందరికీ ఈ సంఘటన చాలా విడ్డూరంగా ఉన్నది. అంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది. ఆ సప్లైకి ఆ డిమాండ్కి అస్సలు సంబంధమే లేదు. నువ్వు నేర్చుకున్న విజ్ఞానం ఎంత గొప్పదో నాకు తెలీదు, నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఎంత గొప్పదో తెలీదు, నువ్వు నేర్చుకున్న చదువు ఎంత గొప్పదో తెలీదు. నువ్వు నేర్చుకున్న చదువు నిజమే, నువ్వు నేర్చుకున్న జ్ఞానం నిజమే, నువ్వు నేర్చుకున్న విజ్ఞానం నిజమే. కానీ ఎప్పుడైతే నా ప్రభువు ఇన్వాల్వ్ అయ్యాడో, నువ్వు అసాధ్యమని ఏదైతే అంటావో దాన్నే సాధ్యపరిచే మహా గొప్ప దేవుడు మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఎలా సాధ్యమండి ఈ కార్యం? సప్లైకి డిమాండ్కి అసలు సంబంధం లేదు. 5,000 మంది ఎక్కడ? 5 రొట్టెలు ఎక్కడ? ఆ పురుషులు స్త్రీలు ఎంతమంది? ఉన్న 2 చేపలు ఎంత? ఏమాత్రం సంబంధం లేదు, ఏమాత్రం అసలు మ్యాచే అవ్వట్లేదు, పరిస్థితి ఏమాత్రం అనుకూలించట్లేదు. అంత జన సమూహం వెంబడిస్తుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళని ఏదోలాగా ఇంటికి పంపించేయి, మనం వీళ్ళందరికీ తిండి పెట్టాలంటే 200 దేనారాలు తేవాలి. 200 దేనారాలు అంటే ఇంచుమించు 100 రూపాయలు తేవాలి. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే మీరు ఒకసారి కౌంట్ చేయండి. ఇంచుమించు నాకు తెలిసినంతవరకు 100 కోట్లతో సమానం. వాళ్ళందరికీ తిండి పెట్టాలంటే వాళ్ళకి ఎంత అవుతుందట ఖర్చు? 100 కోట్లు అవుతుందట. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు, వచ్చిన జన సమూహం చాలా విపరీతంగా ఉంది. వాళ్ళ దగ్గర ఎంత ఉందంటే కొంచెమే ఉంది. ఎవరైతే బహుజన సమూహం మనల్ని వెంబడిస్తారో వాళ్ళందరినీ సంతృప్తి పరచలేకపోవచ్చు, వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పలేకపోవచ్చు, వాళ్ళందరికీ మనం రిప్లైలు ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళందరినీ మనం పట్టించుకోలేకపోవచ్చు, 3 గంటలు లేచి మనం ఫోన్ మాట్లాడలేకపోవచ్చు. బహుజన సమూహం వెంబడిస్తున్నప్పుడు వాళ్ళందరికీ సమానమైన ప్రాధాన్యం ఇవ్వలేకపోవచ్చు. కానీ లోపల ఉన్నవాడికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వాళ్ళు ఏం చేస్తారో అర్థం చేసుకోరు. ఇదేంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, ఏం స్పందన ఉండట్లేదు, వెంబడిస్తున్నాం ఏమాత్రం స్పందన ఉండట్లేదు, వెళ్తున్నాం మా పరిస్థితులు చెప్తున్నాం ఏమాత్రం స్పందన ఉండట్లేదు, ఏమాత్రం లెక్క చేయట్లేదు అని చాలామంది అనుకోవచ్చు. చాలామంది దైవ సేవకులు కూడా వాళ్ళకి స్పందించే అవకాశం ఉండట్లేదు. చాలామంది పెద్ద కంప్లైంట్